అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ ఎన్ రామచంద్రరావు గారితో పాటు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే గొప్ప సాధనమని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాధన చేసి మెల్లిగా చేయండి. మోచేతులను పైకి ఎత్తేటప్పుడు శ్వాస తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తులు కూడా చక్కగా ఓపెన్ అవుతాయి. శ్వాస వదులుతున్నప్పుడు కిందకి తీసుకెళ్ళండి. ఈ విధంగా 6 సార్లు చేసిన చాలు. వేగం వద్దు. ఈరోజు మనకి ప్రాబ్లం అవుతున్నదే వేగం. ఈ వేగాన్ని ఉత్సవం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది సాధనలో కూడా ఉండాలి. నెక్స్ట్ హిప్ రొటేషన్. కొంచెం అవసరమైతే ఇప్పుడు కాళ్ళు కొద్దిగా దూరం పెట్టుకోండి. హిప్ అనేది అత్యంత ముఖ్యమైన జాయింట్. ఈ హిప్ జాయింట్ ఫ్రీగా ఉంటే నడుము నొప్పి రాకుండా నివారించుకోవచ్చు. అందుకే నడుము నొప్పికి థెరపీగా కంపల్సరీ హిప్ మూమెంట్స్ అనేది చేయించడం జరుగుతుంది. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇది 10-15 సార్లు చేసిన సమ్మతమే. ఎందుకంటే ఇవన్నీ చిన్న మూమెంట్స్ కాబట్టి ఆసనాలు మాత్రమే మనం రెస్ట్రిక్షన్స్ అనేది తక్కువ చేస్తాం. ఇప్పుడు గాలి తీసుకుని వదిలిపెట్టండి. శ్వాసను ప్రశాంతంగా తీసుకుని ప్రశాంతంగా వదిలిపెట్టండి. 4 సార్లు అయిన తర్వాత వేరే ఆసనానికి వెళ్ళాము. శ్వాసను ప్రశాంతంగా తీసుకోండి. సంగచ్చత్వం సంవదత్వం సంగచ్చత్వం సంవదత్వం సంగో మనసి జానతాం దేవాభాగం యదాము. పైకెత్తండి కొన్ని సెకండ్స్ పాటు. అదే విధంగా ఉండండి. తాడాసనం. వెనుబాబు మొత్తం కూడా సాగలేకపోతుంది. సరే, కొత్త కెమెరాలు తెచ్చి నేను చెప్పిన ప్రతి మాట చెప్పండి. నేను ప్రతిరోజు నా ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయిస్తాను. యోగ మార్గాన్ని నా జీవితంలో భాగంగా చేసుకుంటాను. ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తాను. జై భారత్, జై భారత్. వాడదాం. ఎందుకంటే చంద్రనాడితో మొదలు పెట్టాలి కనుక ఎడం చెయ్యి వాడము. కుడి అంటే రైట్ హ్యాండ్. ప్రశాంతంగా గాలి తీసుకుని ఇది సైకిల్. ఎడం వైపు నుంచి తీసుకుంటారు, కుడి వైపున మొదలు పెడతారు. కుడి వైపు నుంచి తీసుకుంటారు, ఎడం వైపు నుంచి మొదలు పెడతారు. దీనివల్ల ఎంటైర్ నాడుల్లో సమతుల్యత అనేది వస్తుంది. ఇప్పుడు మనం కుంభకం అనేది ఈరోజు చేయటం లేదు. కేవలం మనలో విలోన ప్రశాంతంగా చేయాలి. చేసేటప్పుడు మన మనసు ఏ మ్యూజిక్ పైన వేటిపైన ఉండకుండా కేవలం చేస్తున్న సాధన పైన. అది 4 లేదా 6 కౌంట్ తీసుకోగలుగుతున్నారా, 4 లేదా 6 కౌంట్ వదిలిపెట్టగలుగుతున్నారా అనే దానిపైన మీ దృష్టి ఉండాల్సి ఉంటుంది. ప్రశాంతంగా గాలి వదిలిపెట్టండి. ప్రశాంతంగా గాలి తీసుకోండి. ఈ విధంగా 10-15 నిమిషాల వరకు చేయవచ్చు. దీనివల్ల శరీరంలో జరిగే మార్పులు అనేకం. ఎన్నో శాస్త్రీయ పరిశోధనలో నిరూపించబడింది. ఈ ప్రాణాయామ పద్ధతుల వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి. అనేక రకమైన ఆరోగ్య సమస్యలకు ప్రాణాయామం అద్భుత పరిష్కారం. శారీరకంగా ఏమి ఎక్కువగా చేయలేకపోయినా కుర్చీలో కూర్చొని కూడా చేయవచ్చు.
మెల్లిగా ఎడమ వైపు శ్వాస వదిలి